సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, కృపగల దేవుడు గడిచిన 3 మాసాలు మనందరినీ సజీవులుగా కాపాడి మరణములో నుండి మన ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా మన కన్నులను, ఏ పాపపు ఊబిలో జారిపోకుండా మన పాదాలను క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి ఈ 3 మాసాలు పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా కృపగల దేవుడు మోస్తూ ఈ నూతన మాసాన్ని దయాకిరీటంగా మనకు అనుగ్రహించిన ఆ దయగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఒకసారి అందరం చేతులెత్తి, గడిచిన 3 మాసాలు నన్ను సజీవునిగా కాపాడినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. ఈ నూతన మాసాన్ని దయాకిరీటంగా నాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతలయ్యా అని ఒకసారి అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దామా? దేవానికి స్తోత్రం. మీరిచ్చిన ఆయుష్ కొరకు, మీరిచ్చిన ఆరోగ్యం కొరకు, మీరిచ్చిన భక్తి జీవితం కొరకు నిండు కృతజ్ఞతలు ప్రభువుకే కలుగునుగాక. ఆమేన్. గడిచిన రాత్రి మందిరంలో మాసాంతర కూటం జరిగింది. వేల మంది ప్రజలు మందిరానికి వచ్చారు. రాత్రి అందించిన వర్తమానం కూడా యూట్యూబ్లో ఉంది, వినండి, ఆశీర్వదించబడండి. మీ ప్రార్థన సహాయం కోరి ఓ ప్రాముఖ్యమైన విషయం మీతో తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. దయతో మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ ఏప్రిల్ 13, 14, 15 తారీఖుల్లో పటాన్ చెరువులో ఏర్పాటు చేశాం. అది సువిశాలమైన గ్రౌండ్. మిమ్మలను, మీ కుటుంబాలను ఆహ్వానిస్తున్నాం. దూర ప్రాంతాల్లో ఉండేవారు లైవ్ చూడండి. ఈ మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో తెలియచేస్తూ, మంచిది. ఈ ఏప్రిల్ మాసం దయగల దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దివ్యమైనటువంటి వాగ్దానం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం. జనములలో వారి సంతతి తెలియబడును, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని, వారిని చూచిన వారందరూ చూచిన వారందరూ ఒప్పుకొందురు. దైవజనమ, విన్నారు కదా? జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతతి ప్రసిద్ధి నందును, వారిని చూచిన వారందరూ, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని ఒప్పుకొందురు. నిశ్చయంగా ఈ వాగ్దానం, ఈ మాట వింటున్న నీ బ్రతుకులో, నీ సంతతి జీవితంలో, నీ పిల్లల పిల్లల జీవితాల్లో దేవుడి వాగ్దానాన్ని స్థిరపరచునుగాక. ఒకవేళ ఇంతకాలం నీ చుట్టూతో ఉన్న జనం నేను చూసి నవ్వారేమో, ఎగతాళిగా మాట్లాడుకున్నారేమో, నీ ఇల్లే అన్ని జనులకు ఒక పరిహాసంగా మారిపోయిందేమో, ప్రజలు కించపరుస్తూ మాట్లాడటానికి నీ ఇల్లే ఒక ప్రధాన వేదిక అన్ని ప్రజలకు మారిందేమో. ఒక శుభవార్త. ఇంతకాలం ఎవరు నిన్ను ఎగతాళి చూశారో, నిన్ను గూర్చి ఎవరెవరు ఎగతాళిగా మాట్లాడుతూ వచ్చారో, ఈ దినం నుండి రాగల నీ బ్రతుకు కాలమంతా, ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం అంతా నిన్ను చూసిన వారందరూ, నీ సంతతిని చూసిన వారందరూ, నీ కుటుంబాన్ని చూసిన వారందరూ, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనం అని నిశ్చయంగా తప్పక ఒప్పుకొందురుగాక. ఆ దినాలు దేవుడు నీ బ్రతుకులో ఇవ్వబోతున్నాడు. జనములలో వారి సంతతి తెలియబడుతుంది, జనముల మధ్య వారి సంతతి ప్రసిద్ధి నొందుతుంది. ఏ మనిషి అయినా లోకంలో 2 రకాలుగా తెలుస్తాడు.
రెండు రకాలుగా ప్రసిద్ధి చెందుతారు. బైబిల్లో ప్రసిద్ధి చెందిన ఖైదీ అని ఒక వ్యక్తి గురించి రాసి ఉంది. ఎవరై ఉండొచ్చు? కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరో చోట బైబిల్లో వారు ద్రాక్షారసం తాగుటలో ప్రసిద్ధి చెందిన వాళ్ళంట. తాగుడు బ్యాచ్లో ప్రఖ్యాతి పొందిన వాళ్ళంట. ఏమంటే ఒక బ్యాంకును దొంగతనం చేస్తే, ఒక 10 మర్డర్లు చేస్తే వాడు తెల్లారిపాటికి అందరికీ తెలియడా? అందరికీ తెలిసిపోతాడు. చెడు మార్గాల ద్వారా నీవు నీ సంతతి ప్రసిద్ధిని అందటం కాదు, తప్పుడు త్రోవల ద్వారా పేరును సంపాదించడం కాదు, ఒక పవిత్రమైన మార్గం ద్వారా దేవుడు నీ జీవితంలో జరిగించే కార్యాల ద్వారా నీ సంతతి 10 మందికి తెలిసేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తులుగా, విన్నారా? ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తులుగా నీ సంతతిని నా దేవుడు నిలవబెడతానని ఈ మాసం, ఈ వాగ్దానం ఈ మాసానికే కాదు, నీ బ్రతుకు కాలమంతా ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ఎలా ప్రసిద్ధి నొందాలి? బైబిల్లో దేవుడు కొందరి జీవితాలను, కొందరి భక్తుల జీవితాలు ప్రసిద్ధి నొందేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. మొదటిది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం. అందరూ మీ బైబిల్ తెరిచి గమనించండి. ఆ స్థలంలో యెఫ్తా కుమార్తెను గూర్చి ఒక అద్భుతమైనటువంటి మాట రాసింది. న్యాయాధిపతుల గ్రంథం చూడండి 11వ అధ్యాయం 40వ వచనం. ఆమె పురుషుని ఎరుగలేదు, ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. యెఫ్తాకు కుమార్తె ఉంది. ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో నాకు బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు. 70 సంవత్సరాలు బ్రతికిందో, 80 సంవత్సరాలు బ్రతికిందో. కానీ అద్భుతం ఏంటో తెలుసా? తాను బ్రతికిన బ్రతుకు కాలమంతా పవిత్రురాలైన కన్యకగా దేవుని కొరకు బ్రతికిందట. ఆ తర్వాత దేవుని సన్నిధికి చేరింది. విచిత్రం ఏంటో తెలుసా? న్యాయాధిపతుల కాలం మొదలుకొని టిల్ డేట్ ఇశ్రాయేలు దేశపు కుమార్తెలు ప్రతి సంవత్సరం గిలాదు కొండల దగ్గరికి వెళ్ళి 4 రోజులు దుఃఖారావాన్ని సలుపుతారట. ఎవరో తెలుసా? అయ్యా, ఆ దినాలలో యెఫ్తా కుమార్తె ఎక్కడా కాలు జారకుండా, ఏ పాపంలో పడకుండా, ఏ జారత్వపు కోపంలో దిగజారిపోకుండా, ఏ అపవిత్రతలో కాలు పెట్టకుండా బ్రతుకు కాలమంతా కన్నికగా బ్రతికిందే. అలాంటి కన్నికగా నేను బ్రతకాలయ్యా. ఈ తరపు యెఫ్తా కుమార్తెగా నేను జీవించాలయ్యా. అలాంటి పవిత్రత నాకు దయచేయవా? యెఫ్తా కుమార్తెను ఐకాన్గా, మాస్టర్ పీస్గా తీసుకొని ఆ యెఫ్తా కుమార్తెలాగా బ్రతకాలని 4 దినాలు ఉపవాసం ఉండి ఇశ్రాయేలు స్త్రీలు, కన్యకలు ప్రార్థన చేస్తారట. యెఫ్తా కుమార్తె ప్రసిద్ధి నొందిన కుమార్తెగా మార్చబడింది. ఓ మాట మిమ్మల్ని అంట, యెఫ్తా కుమార్తె ప్రసిద్ధి నొందటానికి, పవిత్రతలో ప్రసిద్ధి నొందటానికి యెఫ్తా బ్యాక్గ్రౌండ్ చూడండి. యెఫ్తా తల్లి వేశ్య. ఏంటి? యెఫ్తా తల్లి వేశ్య అంటే విన్నారా? యెఫ్తా తల్లి వేశ్య. వేశ్యల వంశావళిలో పవిత్రురాలైన కన్యకను దేవుడు పుట్టించి పరిశుద్ధత ద్వారా ఆ కుటుంబం ప్రసిద్ధి చెందిన కుటుంబంగా దేవుడు మార్చాడు. తమ్ముడు, చెల్లి, ఒకవేళ ఇంతకాలం నీ కుటుంబానికి తాగుబోతులు వీళ్ళు ఆ చెడ్డ ముద్ర పడిందా? దొంగలు వీళ్ళు ఆ చెడ్డ ముద్ర పడిందా? ఎక్కడికి వెళ్ళిన అప్పు చేసుకొని బ్రతికే బ్రతుకు వీళ్ళ బ్రతుకు, ఎప్పుడు అప్పులే వీళ్ళ బ్రతుకు, చేయి చాచి అడుక్కునే బ్రతుకు వీళ్ళ బ్రతుకు ఆ ముద్ర పడిందా? నజరేయుడని యేసు నామం పేరిట ఈ ఏప్రిల్ మాసంలో సమాజం నీ మీద వేసిన ఆ చెడు ముద్రలన్నీ తుడిపివేసి ఒక క్రొత్త పేరు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పవిత్రురాలైన కన్యక. ఈ అమ్మాయిని పవిత్రురాలైన కన్యకగా మార్చడానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది?
ఏమంటే పవిత్రుల వంశమా? నేనంట నీ వంశంతో దేవునికి సంబంధం లేదు. నీ తాత తాగుబోతా, నీ తండ్రి తిరుగుబోతా, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, ఎలాంటి చెడ్డ భ్రష్ట ఫ్యామిలీ నీది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దేవుడు చూడ్డం. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో దేవునికి సంబంధం లేదు. దేవునికి సంబంధం అంతా నీతోనే. యెఫ్తా కుమార్తె కుటుంబం లేక యెఫ్తా కుటుంబం ఇంత ప్రసిద్ధిని పొందటానికి కారణం ఏంటో తెలుసా? యెఫ్తా మాటల్లో ఖచ్చితత్వం. నంబర్ 1, మాటల్లో ఖచ్చితత్వం నేర్చుకో. ఒక్కసారి నోటు నుంచి మాట బయలుదేరిందా, నోటు నుంచి మాట బయలుదేరిన మాట నెరవేర్చడానికి ఎంత ప్రాణ సంకటమైనా ఆ మాట మీద ఖచ్చితంగా బ్రతుకు. ప్రసిద్ధి నొందిన వాడిగా నిన్ను మారుస్తుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొక్కుబడి చేసుకున్నాడు, నన్నే గనక గెలిపిస్తే తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట్లో నుంచి మొదట ఏది నన్ను ఎదుర్కొంటుందో దాన్ని యెహోవాకు అర్పిస్తాను అన్నాడు. ఏ గొర్రెో మేకో వస్తుంది అనుకున్నాడు. ఏకైక కుమార్తె, గారాల పట్టి, ముద్దుల బిడ్డ, ఏకైక కుమార్తె తండ్రిని ఎదుర్కోవటానికి వచ్చింది. నా వైపు చూడండి. దేవునికి ఇచ్చిన మాట కుమార్తె. ఈ రెండింటి మధ్య యెఫ్తా నిలవబడ్డాడు. అలనాడు అబ్రహాము ఇస్సాకు బలివమని కోరిన దేవునికి మధ్యలో నిలవబడ్డట్లుగా యెఫ్తా ఏకైక కుమార్తె. ఎస్, దేవునికి ఇచ్చిన మాట ఈ రెండింటి మధ్య నిలవబడ్డాడు. కుమార్తెను దేవునికి కన్యకగా సమర్పిస్తే యెఫ్తా అనేవాడికి వంశవృక్షం ఉండదు. యెఫ్తా అనేవాడికి పిల్లలు ఉండరు. యెఫ్తా వంశవృక్షం అంతటితో సమాప్తమైపోతుంది. యెఫ్తా ఎటు మొగ్గు చూపిస్తాడు? నాకు ఇచ్చిన మాట వైపు మొగ్గు చూపిస్తాడా? పేగు బంధం వైపు మొగ్గు చూపిస్తాడా? తన వంశం నిలవబడాలనుకుంటాడా? నాకు ఇచ్చిన మాట కొరకు నిలవబడతాడా? అద్భుతం. తన వంశం నిలవబడాలి అని కోరుకున్న దానికంటే దేవునికి ఇచ్చిన మాటలో నేను నిలవబడాలి అని కుమార్తెతో అంటాడు. యెహోవాకు మాటిచ్చి ఉన్నాను గనుక వెనుతీయను. ఆ కుమార్తె కూడా ఎలాంటిదో చూడండి. తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? నీవిచ్చిన మాట చొప్పునే నాకు చేయి. భలే తల్లి కూతురు, భలే తండ్రి కూతురు, భలే తండ్రి కూతురు. ఆ తండ్రి ఎలాంటి వాడు? దేవునికి ఇచ్చిన మాట తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, ఈ ఏప్రిల్ మాసం ఒక మాట దేవునికి. గడిచిన దినాల్లో, గడిచిన 3 మాసాల్లో ఎక్కడెక్కడ దేవునికి ఆయాస్కరంగా బ్రతికావో అవన్నీ గుర్తుకు తెచ్చుకొని, దేవా, ఈ బలహీనత నాలో ఉంది, ఈ ఏప్రిల్ మాసం దాన్ని వదిలేస్తున్నా, ఈ పాపం నేను చేశా, ఈ కోణంలో నీకు దుఃఖాన్ని కలుగు చేశా, సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతూ వచ్చా, కొన్ని సందర్భాల్లో చూడకూడనివి నా కన్నులు చూశాయి, తీర్మానం చేస్తున్నానయ్యా, ఇక మీదట నేను ఇలా నీ కొరకు బ్రతుకుతానని దేవునికి మాటిచ్చి ఆ మాటలో ఖచ్చితంగా నువ్వు నిలవబడు. ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా, జనముల మధ్య తెలియబడే సంతతిగా, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని ఏప్రిల్ మాసంలో నిన్ను గూర్చి, నీ పిల్లలను గూర్చి దేవుడి మాటనుగాక. యవన పిల్లలు, భక్తి కలిగిన అమ్మా నాన్నకు సంతతిగా మీరు పుట్టారు కదా. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన సంతతిగా ఉన్న మీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? మిమ్మలను ప్రసిద్ధి నొందిన వారిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అలా చేయనట్లుగా యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు విధేయత చూపినట్లు నీ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపు. ఇది జారత్వపు కుటుంబరా, ఇది వ్యభిచారపు కుటుంబరా అని ఎక్కడ ఏ ప్రాంతంలో మీరు నిందపడ్డారో, నిందపడిన చోటే, తృణీకరించబడిన చోటే మూలకు తలరాళ్ళుగా దేవుడు మార్చునుగాక. నంబర్ 1, మాటల్లో ఖచ్చితత్వం. నంబర్ 2, ప్రవర్తనలో వివేకం. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. దావీదును గూర్చి ఇలా రాయబడి ఉంది. 18:30.
ఫిలిష్తీయుల సర్దారులు ఆ, యుద్ధమునకు బయలుదేరి వచ్చిరి. ఆ, వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకముగా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుగా ప్రసిద్ధి చెందిందట. వా, ఎవరి పేరు? దావీదు పేరు బహుగా ప్రసిద్ధి చెందిందట. అసలు ఎంత అద్భుతమైన మాట! ఎంతగా ప్రసిద్ధి చెందాడు దావీదు? ప్రారంభం గొర్రెల కాపరి, ఆ తర్వాత రాజైన సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడు, ఆ తర్వాత శతాధిపతి, ఆ తర్వాత రాజు, ఆ తర్వాత ఏకంగా దేశానికే రాజు అయ్యాడు. విన్నారా? అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. నేనంట ప్రపంచంలో దావీదు పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చివరికి అన్యులకు కూడా దావీదు పేరు తెలుసు కదా. ప్రసిద్ధి చెందిన వాడిగా దావీదు మారాడు. జనముల మధ్య దావీదు సంతతి తెలుసు. అతని సంతతి ప్రసిద్ధి చెందింది. ఎందుకు ప్రసిద్ధి చెందాడో తెలుసా? బహు ప్రసిద్ధి చెందటానికి కారణం బహు వివేకంతో ప్రవర్తించాడట. 2 విలువైన మాటలు చెప్తాను తమ్ముడు. నీ వివేకం నిన్ను ప్రసిద్ధి చేస్తున్నది. బహు వివేకవంతుడిగా బ్రతికితే బహుగా ప్రసిద్ధి చెందటానికి దేవుడు కృప చూపిస్తాడు. బహు వివేకిగా ఎవరు మారతారో చెప్పమంటారా? దీర్ఘశాంతం గలవాడు బహు వివేకట, శాంతం గలవాడు వివేక అవుతాడట. సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది. ఎరిగిన వాళ్ళు కామెంట్ బాక్స్లో రాయండి. నా వైపు చూడండి. నువ్వు వివేకవంతుడు కావాలంటే శాంతం కలిగిన దానిగా ఉండు, శాంతం కలిగిన వాడిగా ఉండు. బహు వివేకం కావాలంటే దీర్ఘశాంతం కలిగిన దానిగా ఉండు. తమ్ముడు, నా వైపు చూడు. నీకు కోపం ఎక్కువ కాదు, ముక్కు మీదే కోపం వస్తుంది కాదు. కోపం వస్తే ప్లేట్లు పగిలిపోతాయో, గ్లాసులు పగిలిపోతాయో, కొన్నిసార్లు సెల్ ఫోన్ కూడా నేలకి ఇసిరేసి కొట్టి ఫోన్ కూడా పగలు కొట్టావు కాదు. నా వైపు చూడు. ఆ కోపాన్ని ఈరోజు సమాధి చేయి. వివేకాన్ని దేవుడిస్తాడు. శాంతంగా బ్రతుకు. వివేకాన్ని దేవుడిస్తాడు. శాంతం కాదు, దీర్ఘశాంతం కలిగి బ్రతుకు. నీ ప్రవర్తనలో వివేకం కనపడితే ఆ వివేకంతో కూడుకున్న ప్రవర్తన నిన్ను ప్రసిద్ధి చెందిన వాడిగా. దావీదును గూర్చి రాసుంది. అద్భుతం. సౌలు సేవకులందరిలో బహు ప్రసిద్ధి చెందాడట. దావీదును ఎవరో ప్రసిద్ధి చేయలా. దావీదు వివేకంతో కూడుకున్న ప్రవర్తనే దావీదును ప్రసిద్ధి చేసింది. వివేకాన్ని గూర్చి యోబు గ్రంథకర్త 28:28లో అంటాడు. ఏమంటాడు తెలుసా? దుస్తత్వమును విడిచి నడుచుటయే వివేకము అంటాడు. బాగా గమనించండి. పామును వివేకంతో పోలిస్తారు. ఎందుకో తెలుసా? ప్రజల మధ్యలో మనం వివేకంగా బ్రతకాలి అంటాడు. పాముకున్న వివేకం ఏంటంటే, మనిషి అటు నుంచి వస్తున్నాడు, అడుగుల సవ్వడి వినటంతో పాము జర్రున జారుకొని ఏ పొదల మాటనో దాక్కుంటుంది. వినండి, పామును చూసి మనిషి భయపడతాడా, మనిషిని చూసి పాము భయపడిద్దా అని అంటే మీరు అంటారు, పాము భయపడిద్దో లేదో మనకు తెలియదు కదన్నా, మనకు మాత్రం టన్నులు భయం ఉంటుందన్న. పొరపాటున ఒంటరిగా ఉన్నప్పుడు పాము కనపడిందంటే గుండె 190 కొట్టుకుంటుందన్నా అని అంటారు కదా. నిజమే, పామును చూసి మనం భయపడతాం. నిజమే, మనిషిని చంపే విషం పాములో ఉంది. ఇన్నున్నా పాము ఏం చేస్తుంది? నాలో విషం ఉంది, దాడి చేద్దాం అని అనుకోదు. వాడి వలన నాకు కీడు కలుగుతుంది అంటే జర్రున జారుకుంటుంది, పక్కకు తప్పుకుంటుంది. తమ్ముడు, చెల్లి, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ భక్తి జీవితానికి కీడు చేసేవి ఏవేవైతే ఉన్నాయో వాటికి దూరంగా పారిపో. కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందో తెలుసా? ఎదుటోడు కోపంగా ఉన్నప్పుడే యువతలోడు రెచ్చగొట్టి మాట్లాడతాడు. కీడుందని తెలిసినప్పుడు ఏం చేయాలి? వివేకంతో పాములాగా మనం ప్రక్కకు వెళ్ళిపోతే, ఎస్,
దీనివల్ల నాకు కీడు కలుగుతుంది, ఈ అమ్మాయి వల్ల నాకు కీడు కలుగుతుంది, ఈ అబ్బాయి వల్ల నాకు కీడు కలుగుతుంది. ఆ వివేకం నీకుంటే వివేకం నిన్ను ప్రసిద్ధికెక్కేటట్లు చేస్తుంది. ఏమన్నా చెల్లి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఫేస్బుక్లో ఆ అబ్బాయితో ఎందుకు నువ్వు చాటింగ్ చేస్తున్నావు? జస్ట్ ఫ్రెండ్షిప్ అన్నా. పురుషులతో ఫ్రెండ్షిప్ దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? వాళ్ళకి వీళ్ళకి ఫేస్బుక్ ఫ్రెండ్స్గా ఎందుకు యాడ్ చేసుకున్నావు? అసలు నేనంట చదువుకునే యవన బిడ్డలకి ఫేస్బుక్ ఎందుకు? చదువుకునే యవన బిడ్డలకి ఇన్స్టాగ్రామ్ ఎందుకు? నాకు ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు ఏదన్నా రోగం రాని ఒక్కడు రాడు. 5,000 మంది ఫ్రెండ్స్. దేవుని వాక్యం దీన్ని ఒప్పుకుంటుందా? ఎవరో ఒక అబ్బాయి మామూలుగానే ఫ్రెండ్షిప్గానే మెసేజ్ పెడతాడు. వివేకం నీకు ఉండాలి. దీనివల్ల నాకు ప్రమాదం కలుగుతుందని దానిలో నుంచి దూరంగా పారిపో. నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక చెప్తాను. జనముల మధ్య ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా మన కుటుంబాలను నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనల్ని చూసిన వారందరూ వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అని జనులు ఒప్పుకునేటట్లుగా నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. వివేకం, ప్రవర్తనలో వివేకం, మాటలో ఖచ్చితత్వం, ప్రవర్తనలో వివేకం. మూడవది ప్రార్థనలో బలం. ప్రార్థనలో బలం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7-8 వచనాలు. ఓ దివ్యమైన మాట. ప్రార్థనలో బలం. యెహోవా జ్ఞాపకర్తలారా, యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు, లోకమంతా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు, తన దక్షిణ హస్తము తోడనియు, బాహుబలము తోడనియు, బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను. ఇలాగు ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యము, నిశ్చయముగా ఇక నుండి నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారముగా నీయననియు, నీ శత్రువులకు ఆహారముగా ఇయ్యననియు, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం మన కుటుంబాల్లో నెరవేర్చబడినట్లుగా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఏమంటాడు? నీ ధాన్యం ఇతరులు అనుభవించరు. నీ ద్రాక్షారసం, నువ్వు కష్టపడి తీసిన ద్రాక్షారసం అన్యులు త్రాగరు. నీ కష్టార్థతో నీవే అనుభవించేటట్లుగా దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి ఈ మాసం నీ బ్రతుకులో కార్యం చేయబోతున్నాడు. తమ్ముడు, చెల్లి, కష్టార్జితమంతా సిలి సంచిలో వేసుకున్న డబ్బు అయిపోతుందా? కష్టపడి సంపాదించింది నీవు. నీ కష్టార్జితాన్ని అనుభవించేది వడ్డీ వ్యాపారస్తుల? నీ కష్టార్జితాన్ని అనుభవించేది అన్యుల? నీ కష్టార్జితాన్ని అనుభవించేది హాస్పిటల్? నీ కష్టార్జితాన్ని, నీవు కష్టపడి సంపాదించిన దాన్ని ఎవడో అనుభవిస్తున్నాడా? నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ ఏప్రిల్ మాసం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవించేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. ఆమేన్. అయితే ఇక్కడ అంటాడు దేవుడు, ఆ వాగ్దానం మన బ్రతుకులో నెరవేర్చబడినట్లుగా అంటాడు, యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపుకుడి. యెరూషలేమును స్థాపించే వరకు, ప్రపంచమంతా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థనా పరుడు ఎవరో తెలుసా? యెహోవాకు జ్ఞాపకకర్త. దేవునికి మనం జ్ఞాపకం చేయాలి. అలాగే దేవునికి మతిమరుపు అని కాదండోయ్. దేవా, మాకు ఈ వాగ్దానం ఇచ్చావు. ఏమని వాగ్దానం ఇచ్చావు? నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవిస్తావు వాగ్దానం చేసావు. మరి మా కష్టార్జితం అప్పులోళ్ళు అనుభవిస్తున్నారయ్యా, వడ్డీ వ్యాపారస్తులు అనుభవిస్తున్నారయ్యా. కుటుంబంలో సమాధానం లేదా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? యెహోవా సన్నిధిలో జ్ఞాపకకర్తగా మారు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయువాడను నేనే. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీవు విశ్రమించకు, దేవుని విశ్రమింపనీయకు. అలా నువ్వు చేస్తే యెరూషలేమును స్థాపించిన దేవుడు నిన్ను స్థాపిస్తాడు,
నీ పిల్లలను స్థాపిస్తాడు. యెరూషలేముకు ప్రసిద్ధి కలుగు చేసిన దేవుడు నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దేవుడు ప్రసిద్ధి కలుగు చేయునుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. అలా ప్రసిద్ధి కలుగు చేయాలంటే వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో బలంగా మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ఎన్నో ఆశలతో పెంచుకొని పెద్ద చేసిన పిల్లలు నీ కళ్ళ ముందు ప్రయోజకులు కావట్లేదా? గొప్ప స్థానంలో ఉంటారు అని కలలు కంటే నువ్వు కనిన కలలన్నీ కళ్ళలుగా మారి ఆ కలలన్నీ తలకిందులైపోయి నీ ఆశల సౌధం కుప్పలాగా కూలిపోయిందా? జ్ఞాపకకర్తగా మారు. నీ కన్నుల ఎదుట నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నవే, నీ సంతతి జనముల మధ్య ప్రసిద్ధి నొందుతుందన్నవే, జనములకు అతని సంతతి తెలియబడునన్నవే, వీరు యెహోవా ఆశీర్వదించిన జనమని చూసిన వారందరూ ఒప్పుకుంటారని వాగ్దానం చేసావే. ఆ వాగ్దానం నా సంతతి పట్ల నెరవేర్చాయా? నా పిల్లల పట్ల నెరవేర్చాయా? నా కుటుంబం పట్ల నెరవేర్చాయా? సమాజంలో తలెత్తుకోలేకపోతున్నా నెరవేర్చాయా? ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేయి. ఒకరోజు వస్తుంది, నీవు నీ పిల్లలు వెళ్తూ ఉంటే నిన్ను చూసి నవ్విన ప్రతివాడు నోటి మీద వేలేసుకొని, గతంలో నిన్ను చూసి వేలెత్తి చూపించి గుచ్చి గుచ్చి మాట్లాడిన వాడు నీ ఆశీర్వాదాన్ని చూసి చప్పట్లు కొట్టే చేతులుగా దేవుడు మారుస్తాడు. నిన్ను విమర్శించిన ప్రతి నోరు ప్రశంసించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అలా చేయునట్లుగా ప్రార్థనలో బలం. విన్నారు కదా? మాటల్లో ఖచ్చితత్వం, ప్రవర్తనలో వివేకం, ప్రార్థనలో బలం. మూడవది జీవితంలో సాక్ష్యం. కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 92 కీర్తన 14వ వచనం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా, నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. ఆమేన్. విన్నారా ఈ మాట? నా ఆశ్రయదుర్గముగు యెహోవా యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనము లేదు, చెడుతనమునకు ఆయన దగ్గర చోటు లేదు అని మనం ప్రసిద్ధి చేయాలి ప్రభుని. ఎలా ప్రసిద్ధి చేయాలి? ప్రసంగం ద్వారా ప్రసిద్ధి చేయాలి. దానికంటే నీ ప్రవర్తన ద్వారా ప్రసిద్ధి చేయాలి. నీ దేవుడు చెడుతనం లేనోడు. నువ్వు బ్రతికే చోట కూడా చెడుతనము లేని వ్యక్తిగా బ్రతుకు. నువ్వు బ్రతికే సమాజం మాలిన్యంతో కూడుకున్న సమాజం, అపవిత్రతతో కూడుకున్న సమాజం. ఈ చీకటి సమాజంలో ఈ చీకటి ప్రజలకు వెలుగుగా చీకటి ప్రజల మధ్యలో బ్రతుకు. ఆయన యథార్థవంతుడిగా బ్రతుకు. ఆయన చెడుతనం లేనివాడు, ఆయన పాపం లేనివాడు, కాముకత్వం లేనివాడు, దురాశం లేనివాడు, అపవిత్రత లేనివాడు. ఆయన వలె నువ్వు పవిత్రుడిగా బ్రతకగలిగితే దేవుడు నిన్ను ప్రసిద్ధి చేయటం ప్రారంభిస్తాడు. అలా బ్రతికిన వాడే సమూయేలు, యోసేపు, దానియేలు, జెరుబ్బాబెలు. సమూయేలు గురించి చెప్తా. సమూయేలు ఎవరో తెలుసా? బురదలో పెరిగిన తామర వృక్షం. సమూయేలు ఎవరో తెలుసా? గంజాయి వనంలో తులసి మొక్క. విన్నారా ఈ మాటలు? బురదలో పెరిగిన తామర వృక్షం. సమూయేలు చిన్నవాడిగా షిలోహు మందిరంలో అడుగుపెట్టినప్పుడు అక్కడంతా బురద. ఏలీ ఫీనెహాసులు చేసిందేంటి? బురద. మందిరం బురద రుచుతో కూడుకున్న ఆ స్థలంలో సమూయేలు ఎలా బ్రతికాడో తెలుసా? బురదలో పెరిగిన తామర వృక్షంలాగా అపవిత్రత తనకు అంటుకోకుండా చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో పెరిగాడు. ఐగుప్తు దేశంలో బురద తనకు అంటుకోకుండా యోసేపు పవిత్రుడిగా బ్రతికాడు. వెచ్చలవిడితో కూడుకున్న లోకంలో బబులోనులో, జెరుబ్బాబెలు అంటే బబులోనులో పుట్టిన మొలక, పుట్టింది బబులోనులోనే, పెరిగింది మాత్రం ఇశ్రాయేలీయుడిగా అంటే పవిత్రమైన జనంగా పెరిగాడు. ఏమయ్యారు? వారు ప్రసిద్ధి చెందిన వారిగా దేవుడు మార్చాడు. వారి సంతతి అనేకులకు తెలిసేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. వారి సంతతి జనములకు తెలియబడును.
వారి సంతతి జనముల మధ్యలో ప్రసిద్ధి నందును. ఇశ్రాయేలీల సంతతిలో నుండి బయలుదేరి వచ్చిన వాడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మిమ్మల్ని అంట యేసుక్రీస్తు ప్రభు వారి కీర్తి ఆ దేశమంతా ప్రసిద్ధి చెందిందిగా. దేశం కాదు, దేశాలు దాటి, ఖండాలు దాటి ప్రపంచమంతా ఆయన యేసుక్రీస్తు వారు ప్రసిద్ధి చెందారు. ఈ వాగ్దానం యేసుక్రీస్తుని గురించి రాయబడిన వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? యేసుక్రీస్తు ప్రసిద్ధి చెందినవాడు. యేసుక్రీస్తు పట్ల ఈ వాగ్దానం ఎలా నెరవేర్చబడిందో చెల్లి నమ్ము, తమ్ముడు నమ్ము. ఈ ఏప్రిల్ మాసం నీ కుటుంబాన్ని ఒక ప్రసిద్ధి చెందిన కుటుంబంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ సంతతి భ్రష్టులు కారు, పనికిమాలిన వాళ్ళు కారు, నిష్ప్రయోజకులు కారు, పనికిమాలిన కార్యక్రమాలు చేసేవారిగా ఇక మీదట ఉండరు. వారు ప్రసిద్ధి నొందిన వారిగా ఉంటారు. మీరు మీ కుటుంబం వెళ్తూ ఉంటే, మన కుటుంబాలు వెళ్తూ ఉంటే మిమ్మల్ని చూసిన వారందరూ, కొందరు కాదు, అక్కడ రాయబడి ఉంది, మిమ్మల్ని చూసిన వారందరూ వీరు యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురుగాక. ఈ వాగ్దానం ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ పట్ల, ప్రపంచంలో ఉన్న ప్రతి మినిస్ట్రీ పట్ల, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబం పట్ల, ప్రత్యేకంగా ఈ వాగ్దాన సందేశం వింటున్న నీ కుటుంబం పట్ల నా దేవుడు నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా అందరం ఆ వాగ్దానం మీద చేయబెట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ చేతిలో బైబిల్ ఉంటే ఆ బైబిల్లో ఆ వాగ్దానం మీద చేయబెట్టండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, గడిచిన 3 మాసాలు మమ్మల్ని సజీవులుగా కాపాడి ఈ 4వ మాసాన్ని దయాకిరీటంగా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వాగ్దానం చేశావు, జనముల మధ్య వారు తెలియబడతారు, వారి సంతతి ప్రసిద్ధి నొందుతుంది, వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుంటారు. ఈ వాగ్దానం చేశావు దేవా. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారిని చూసిన ప్రతి అన్య జనం, వారిని చూసే ప్రతి మనుషుడు వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అనే పేరు, ఆ సాక్ష్యం నీ పిల్లలు పొందుకొందురుగాక. ఎంతకు మునుపు శాపగ్రస్తులు అనే పేరు పొందుకున్నారేమో, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వెచ్చలివిడిగా బ్రతికేవాళ్ళు, పాపిష్టి కార్యక్రమాలు చేసేవారు, ఈ ముద్రలు ఒకప్పుడు సమాజంలో నీ బిడ్డల మీద ఉన్నాయేమో. యేసు నామం పేరిట యెఫ్తా కుటుంబం మీద ఉన్న ముద్ర చెరిపివేసి వేశ్యల వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్యకను పుట్టించినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం పరిశుద్ధతలో ప్రసిద్ధి నొందునుగాక, ప్రార్థనలో ప్రసిద్ధి నొందునుగాక, ఆశీర్వాదంలో ప్రసిద్ధి నొందునుగాక, ఆరోగ్య ఐశ్వర్యంలో ప్రసిద్ధి నొందుదురుగాక. వారు తలపెట్టిన ప్రతి పనిలో, వారు చేస్తున్న వ్యాపారాలు, వారి కంపెనీలు, వారి ఇన్స్టిట్యూషన్స్, వారి ఉద్యోగాలు, వారి పరిస్థితులు యేసు నామం పేరిట ప్రఖ్యాతి నొందిన స్థితిలో, ప్రసిద్ధి నొందిన స్థితిలో ఒక్కొక్క కుటుంబాన్ని లేవనెత్తుదురుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కుటుంబాలలో నుండి గెజిటెడ్ ఆఫీసర్స్ని లేవనెత్తండి, సివిల్ సర్వెంట్స్ని లేవనెత్తండి, దేశంలో శిఖరాల మీద ఉన్నత ఉద్యోగాలు చేసే వ్యక్తులను క్రైస్తవ కుటుంబాలలో నుండి యేసు నామం పేరిట మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏప్రిల్ మాసం నీ పిల్లలు చేసే ప్రయాణాల్లో కాపుదల దయచేయండి. మరణం, కీడు, పాడు, నాశనం ఈ శబ్దాలు నిశ్శబ్దం అయిపోవాలి. ఏ పాపంలో మేము జారిపోకూడదు, ఏ అపవిత్రతలో జారిపోకూడదు, దుష్టుడు పొరపాటున ముట్టకూడదు స్వామి. ఈ మాసమే కాదు, బ్రతుకు కాలం అంతా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ, వారి సంతతి జనముల మధ్య ప్రసిద్ధి నొందుదురుగాక. వారిని చూసిన ప్రతి నేత్రం వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనులు అని ప్రతి మనుష్యుడు ఒప్పుకునేటట్లుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించుదురుగాక. మీ నామం పేరిట ఈ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక, నీ ప్రజలు దీవించబడుదురుగాక, నీ ప్రజలు వర్ధిల్లుదురుగాక. అంతకంతకు 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 నీ ప్రజలు వర్ధిల్లుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఈ ఏప్రిల్ మాసమంతా సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.